నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అండి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన విషయం మనకు తెలిసింది. అయితే అందులో ఒక వ్యక్తి మాత్రమే మంటల్లోంచి నడుచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మనం చేసాము, అది లేదు అతను ఫేక్, ఎక్కడో తగిలిన దెబ్బలు అలా నడుచుకుంటూ వచ్చి చెప్పారు అని అన్నారు. బట్ కొన్ని వీడియోస్ మనం చూసాం. కొంతమంది ప్రముఖులు ఎళ్లి ఆయనతో మాట్లాడారు. అండ్ సమ్ జర్నలిస్టులు కూడా ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడారు. మీరు ఒక్కరే ఎలా బతికారండి బాబు అని. సో ఆయన ఎక్స్‌పీరియన్స్ ఏదో ఆయన చెప్పుకున్నారు. చెప్తూ ఉంటారు కదా! మృత్యుంజయుడు, హ్మ్. ఏదో హ్మ్. హ్మ్. దేవుని కృపా కటాక్షాలు ఆయన పైనున్నాయని. ఏదో అదృష్ట శక్తి రక్షించింది ఆయన్ని. మంచిదే. కాపోతే ఘోరం ఏంటో తెలుసా? రమేష్ అన్న అతను వాళ్ళ తమ్ముడు కూడా అదే ఫ్లైట్‌లో జర్నీ. హ్మ్. వాళ్ళ తమ్ముడు అంత్యక్రియలు ఆయనే చేశారు. ఆ టైంలో ఏమనిపిస్తది చెప్పండి? అబ్బా! ఎందుకు బతికేనా అది బాధ. బాధే గానీ, అంటే పనిష్మెంట్ ఈయనకే. మరి ఆయన నిజంగా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. అంతే. అంటే కాసేపు అమ్మో! ఏదో జరుగుతుందనే టెన్షన్ పడుంటాడు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్. ఆ తర్వాత ఆయనకేం తెలిసుండదు. బట్ బతికున్న వాళ్ళకే నరకం. బట్ అదే దీన్ని కూడా మనకి చాలా అందంగా చెప్పారు. పోయిన వాళ్ళంతా మంచివాళ్ళు, ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు తీపి గుర్తులు అని ఏదో చెప్తారు. సో, అంటే భగవంతుడు నిజంగా అలాంటి విషయాల్లో నాకనిపించేది మనిషికిచ్చిన పెద్ద వరాలు 2 ఏంటో తెలుసండి? ఒకటి నిద్ర, రెండోది మరుపు. నిద్రపోతే ఇంకా ఏమి ఇదుండదు. మరుపు కూడా కొన్నాళ్ళకి మరిపిస్తాడు మర్చిపోతారు. అలా మర్చిపోతూ ఉంటాం. సో, అట్లాగా ఆ రమేష్ విశ్వాస ఏదో సంథింగ్. రమేష్ ఆ! విశ్వాస్. ఆయన పొద్దున్నే నిన్నెక్కడో చూసాను ఫేక్ అని. ఇదంతా ట్రాష్ ఎవ్వరు అవును. ఒక్కడు కూడా అవును. మిగలలేదు. అంత పెద్దది జరిగితే ఎలా జరుగుతుందని. అదే చెప్పలేం. సో, ఇలాంటి ట్రాష్ అయిన దానికే సరిగ్గా ఆయన బతికి బయటకొచ్చాక ఎవరైతే వెంటనే వెనక్కి ఫాలో అయ్యి కొంచెం ఈ ఫైర్ వాళ్ళు వీళ్ళు వేసినప్పుడు అక్కడున్న పబ్లిక్ కూడా వస్తారు కదా! ఆ పబ్లిక్ కూడా వేస్తే మొత్తం ఆయన టీ షర్ట్ అంతా బ్లడ్ అయ్యింది. ఇక్కడ కూడా రక్తం కారుతుంది. అన్ని వీడియోస్ తీసి పెట్టి ఎవరికి వారు పర్సనల్‌గా సోషల్ పోస్ట్‌లో పెట్టారు. సో, వెంటనే ఇది చూసి 27 ఏళ్ల కిందట జరిగిన ఒక ఫ్లైట్ యాక్సిడెంట్‌లో కూడా ఒక మృత్యుంజయుడంట. ఆయనెవడు ఒక కొరియన్ యాక్టర్. హ్మ్. అంటే 27 సుమారుగా 98లో ఎప్పుడో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా అందరూ చనిపోతే ఆయన ఒక్కడే మిగిలాడట. ఆయన ఒక కొరియన్ యాక్టర్. ఆయన పేరు రాంగ్ సాకి ఏదో సంథింగ్. హ్మ్. రాంగ్ సక్ ఏదో అతను ఒక కొరియన్ యాక్టర్. అది చూసి వెంటనే ఆయన పోస్ట్ చేశాడు ఎక్స్‌లో. ఇది చూడగానే నాకు ఒక్కసారి ఒళ్ళు భయకంపితంతో ఇదైపోయింది. నా విషయం నాకు గుర్తొచ్చింది. నేను అలాగే మృత్యుంజయుడిగా వచ్చానని చెప్పి పెడుతూ, ఆయన ఇంకోటి కూడా వెంటనే ఇక్కడ ఇండియన్ ఏవియేషన్ వాళ్ళకో ఇక్కడ మీడియా వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి అడిగాడంట ఆయన. హ్మ్. ఇది ఎప్పుడు జరిగింది? నెక్స్ట్ ఆయన సీట్ నంబర్ ఏంటని. ఎగ్జాక్ట్‌గా కోయిన్సిడెన్స్ అయినట్టుగా ఇతనిది కూడా 11A అంట సీటు. అవునంట. అవునంట. రమేష్ గారిది. అవును. ఆయనది కూడా 11A అనంట. హ్మ్. ఇప్పుడు మళ్ళీ దాని మీద కొంతమంది మేధావులు ఏం చేస్తున్నారంటే న్యూమరికల్‌గా ఏదో దాన్ని కాలిక్యులేషన్ చేసి చెప్తున్నారు. అంటే ఇట్స్ కోయిన్సిడెన్స్ అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు. యాదృచ్ఛికమైన ఘటన అయ్యుండొచ్చు. కానీ బతికాడన్నది వాస్తవం. దాన్ని మళ్ళీ వ్యూస్ కోసమో, పబ్లిక్ రివ్యూస్ కోసమో, లైక్స్ కోసమో ఇది ఫేకు, ఈయన బతకలేదు, ఎవడినో ఎక్కడో యాక్సిడెంట్‌కి తీసుకొచ్చి పెట్టారు. అంటే అలాంటివి చూస్తాం కదా! నిజమే. రాంగ్ వేలో ఎళ్తేనే చూస్తాం. ఇవాళ ఇది సరిగ్గా ఎళ్తే మనకు వార్త ఎక్కడుంది? వార్త ఎక్కడుంది? ఎగ్జాక్ట్‌లీ అంతే ఒప్పుకున్నారు. కదా! నిజమే. సరిగ్గా ఎళ్తే మనం ఎందుకు మాట్లాడుకుంటాం? మాట్లాడుకుంటూ. మనకి ఏమంటారు? ఇలా దుమికి, దిగి, దుమికి, దిగితేనే కదా మనకి అవును. అవును. వార్త అయితది. సో, అట్లా మొత్తానికి ఆయన కూడా పెట్టాడు. ఇదైతే వాస్తవం. కాకపోతే విధిరాత సింపుల్‌గా చెప్పేస్తాం మనం. అంటే అలా అనుకోకపోతే బతకలేం కూడా. అంటే కొన్నాళ్ళు బాధ ఉంటుంది. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో కాదు మా అక్క, బావగారు మధ్యలో పాప. అక్క, బావగారికి ఏం కాలేదు. పాప చనిపోయింది. బాబోయ్! ఎలా ఉంటది చెప్పండి? తల్లిదండ్రులుగా కళ్ళెదుటే బిడ్డ మరి ఇదైపోతే యాక్సిడెంట్. యాక్సిడెంట్. ఎంత ఏజ్‌లో? బైక్ 19 ఇయర్స్ ఎంతో 18 ఇయర్స్ అమ్మాయికి. 18 ఇయర్స్ పాప. పాప. మళ్ళీ కోలుకోగలరా? ఇప్పటికీ కోలుకోలేదు. అవ్వదు. కష్టం. కొన్ని మర్చిపోలేం గూడా. అంటే నేనే మర్చిపోలేను. అదే అంటున్నా. తల్లి, తండ్రి ఎలా మర్చిపోతారు? 18, 19 ఇయర్స్ అంటే సో, ఆహ్, అంటే మరి అది అటెళ్తే వేరేలాగా అదే. అయిపోతుంది పరిస్థితి. అట్లాగా ఇప్పుడు ఆ రమేష్ పరిస్థితి ఏంటనేది మీరు చెప్తుంటే నాకదే గుర్తొచ్చింది. అబ్బా! నేనెందుకు బతికానురా అనే ఫీల్ అదే. అవుతాడు ఖచ్చితంగా. ఒక్క క్షణమైన ఫీల్ క్షణమైన. అవుతాడు. మృత్యుంజయుడు అని మనం అంటున్నాం గానీ, నన్నెందుకు ఉంచాడురా దేవుడు అనే ఫీల్‌లోకెళ్ళిపోతారు ఒక్కొక్కసారి. ఒకావిడైతే కోడలు, కూతురు గర్భవతులట. వాళ్ళని చేయడానికి లండన్ వెళ్ళాలి సేవ చేయడానికి. ఒక దగ్గర ఉంటారట. ముస్లిం ఆవిడెవరో. సరే మేనల్లుడు ఎవరో వస్తున్నాడు. వాడొచ్చాక కలిసి వాడు దుబాయ్ నుంచి అక్కడి నుంచి వస్తున్నాడంట. వాడొస్తున్నాడని చెప్పి 10వ తేదీన టేక్ ఆఫ్ అవ్వాల్సింది క్యాన్సిల్ చేసుకొని ఆ 12కి పెట్టుకుంది ఆవిడ.
ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే ఉండేదేమో అక్కడ. ఇంకొక అబ్బాయి ఎంత దారుణం అంటే తండ్రి చనిపోయాడని వచ్చాడు. హ్మ్. ఇక్కడికి వచ్చాక మొత్తం ఈ అబ్బాయి విదేశాలకు వెళ్తే తర్వాతే కొంచెం స్థిరపడి డబ్బులు పంపిస్తుంటేనే ఇల్లు అమ్మయ్య ఇప్పుడు 3 పూట్ల తిన్న పరిస్థితిలో ఉన్నారంట. సరే తండ్రి చనిపోయాడు, వచ్చాడు, అన్ని చేశాడు, కార్యక్రమాలు చేశాడు, మళ్ళీ తల్లికి చెల్లికి ధైర్యం చెప్పాడు, అమ్మ నేను మళ్ళీ వస్తానని. మరి రాలేదు, తిరిగి రాని లోకాలకి. ఆ తల్లి చెల్లి పరిస్థితి చూడండి, అంటే వర్డ్స్ లేవు ఇంకా. అంతే మరి. అంటే ఇంకొక ఇన్సిడెంట్ కూడా కదా, ఉమ్, భార్యకి ఇచ్చిన మాట కోసము వచ్చారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు అంతే మరి రాకుండా వెళ్ళిపోయాడు. అంటే ఇట్లాంటివి ఎలా అనిపిస్తాయంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిది బాధ ఒక్కొక్క అనిపిస్తాయి. కన్నీటి కథ. కన్నీటి కథే నిజంగా. ఇట్లాంటివి నిజంగా వాళ్ళు ఎవరైతే తెలుసో తెలియకో ప్రత్యక్షంగానో పరోక్షంగానో తప్పులు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా కూడా ఎంతమంది రియలైజ్ అవుతున్నారు, అరే మన మీద ఇన్ని కుటుంబాలు ఇంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని ఎవరికైనా ఇది ఉంటే ఆ కానీ సెన్స్ ఆ కావాలని స్ఫురణ కూడా చేసి ఉండకపోవచ్చు చెయ్యరు. కదండి. ఏం కాదులే, అదే. ఆ అపరిచితుల్లో అంటాడు చూసారా, ఆయన ఇట్లా చిన్నది చేస్తే ఏం పోయింది, నాది చిన్న తప్పే కదా. అవును. అదే అంటాడు, 5 పైసలు ఒకసారి దొంగతనం చేస్తే 5 పైసలు 5,000 సార్లు చేస్తే ఎంత అయినట్టు అని అడుగుతాడు అపరిచితుడు సినిమాలో ఉమ్. కదా. మరి అది కరెక్ట్ అయిన సింక్ అయ్యే నిజమే, స్టేట్మెంటే నిజమే. అది. ఏం మరి కావాలని చేయలేదు, ఏదో చిన్నది కదా సార్, నేను ఏదో కక్కుర్తి పడ్డాను సార్, ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా జాగ్రత్తగా ఉన్నవాడికి ఎక్కువసేపు జరుగుతుంది, లైట్ తీసుకోవడానికి ఏమి ఉండదు. మీరు అంటా ఉంటారు కదా ఎప్పుడు కర్మ, ఎగ్జాక్ట్లీ అండి, ఇంకోటో చెప్తే ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు సైలెంట్ అయిపోవాలనిపిస్తుంది నాకు. ఆ, ఎందుకంటే మరి తెలియట్లేదు. దానికి చాలా ఆన్సర్ లేదు. జాగ్రత్తగా ఉంటారు చాలా మంది, చాలా జాగ్రత్తగా. సరే నువ్వు టెక్నికల్ గా ఏదో ఇబ్బంది పడే ఉంటావు, ఉమ్, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు బాబు నువ్వు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని చెప్పి ఎవరికి తోచినా ఎవరు అనుసరిస్తున్న దేవుడికి ప్రార్థన చేసుకునే ఫ్లైట్ ఎక్కుతారుగా, yes, పూజ చేసుకునే ఫ్లైట్ ఎక్కుతారుగా, exactly. అన్ని ఇప్పుడు రకాల. వీళ్ళందరూ వదిలేయండి, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కారు పోయారు, ఆ, ఆ మెడికోలు ఏం చేశారు మరి నెక్స్ట్ కదా. అక్కడికే వస్తున్నా నేను. సరే ఇదంతా బానే ఉంది, అవును, అది ఎక్కడికి పోయింది? పిల్లలు పిల్లలు తింటున్నారు, తింటున్నట్టే అవును అవును పోయారు. అవును. ఇంకా సెమినార్స్ క్లాసెస్ అటెండ్ అయ్యి వచ్చి మరి లంచ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇంకా అందులో 4 టాపర్స్ కూడా ఉన్నారంట. అవును. ఆ? దానికి ఒక ప్రొఫెసర్ వాళ్ళ 4 ఫోటోలు పెట్టి శ్రద్ధాంజలి ఘటిస్తూ బాబోయ్. ఇంత గ్రేట్, రాబోయే రోజుల్లో గ్రేట్ డాక్టర్స్ని ఇండియా కోల్పోయింది అని కూడా పెట్టాడు ఆయన ప్రొఫెసర్. అంటే మరి మీరు అన్నట్టు, అంటే నేను అన్నట్టు కర్మ అని నమ్ముతాను, కర్మ సిద్ధాంతాన్ని, అది నమ్మాలేమో. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో జరుగుతుంది, కొన్నిసార్లు ఆవిడ ఏం పట్టించుకోడు బాగానే వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏమంటాడు, ఏం కాదురా మనం అవేర్నెస్ అంతే అంటాడు. కాదు, కర్మ అంతే అంతే, ఇంకా మనం అంతే. ఏం చేయలేము. మనకు ఇది అని డిఫైన్ చేయలేం. కాకపోతే ఒకటి మనస్ఫూర్తిగా ఏం కోరుకోవాలంటే, ప్లీజ్ ఇలా ఇంకొకసారి జరగద్దు జరగదు. గాడ్ అని ఒక్కటి కోరుకోవాలనిపిస్తుంది అంతే. అవును అవును. చూద్దామండి. థ్యాంక్ యూ. Thank you.